కళ్యాణప్రదంగా మంగళాన్ని కలుగజేస్తాయంటారు. జానకి దోసిట కెంపుల రాసి తీసుకున్న ముత్యం ఎప్పుడైతే ఆ అమ్మ చేతిలో ఉన్నాయో శ్రీరామచంద్రమూర్తి ఆ నీలమేఘశ్యాముడైనటువంటి ఆయన శరీర కాయ కాంతి కలిత ఆయన శరీరం నుంచి వెలువడేటువంటి నీలపు కాంతి వల్ల ఈ తెల్లటి ముత్యములు ఇంద్రనీలములేమో అన్నటువంటి భ్రాంతిని కలుగజేస్తున్నాయి. ఆ చివరికి జారువారితే ఓహో ఇవి ముత్యములయ్యా, ఈ ముత్యములు మనందరికీ శుభాన్ని కలుగజేసేటటువంటివి. అవి ఆ తలంబ్రాల యొక్క విశేషాన్ని చెబుతారు. ఓం విశ్వేరాత్మేశ్వరాత్యాయ జగద్దమాఘవన్ ఇంద్రశృంగతే పారావతం యత్పురుషం కృతం వసతావృణే శరవాయుర్షి బంధవే పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మావే పద్మదరాయదాక్షి అగ్రదుర్జిహిలాహం స్వాతనోర్బలదేయాయమే స్మరమేహ్యర్వాంగ్ ప్రదీదీన సహురే విశ్వధాయ వజ్రిన్న భీమా మామవృత్స్వహనావదస్యూం వృతభోద్యాభేహి దక్షిణతో భవామేధా వృత్రాణి జంఘనా బభూరి ఓనితే ధరుణం మధ్యో అగ్రముఖాముపాంశ ప్రథమాపి భావమన్యోజరథమారుజందో హర్షమాణోద్ధృషితామరుస్వః క్లేశవ ఆయుధా సంసిదాభిప్రయంత తరో అగ్నిరూపాగ్నిరివమన్యోదుహితः సహస్రసేనానేర్నः సహురేహోదయేధీత్రాయ శత్రోన్నిభజస్వమేధామోజామిమాన మృగోడదస్వాశ్వమన్యోభివాదిమస్మేరుజన్ మృణన్ ప్రమృణన్ ప్రేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవన్నం తమసస్తు పారే హస్తారం విద్వానమృత ఇహ భవతే అన్యః పంథా విద్యతే జనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః జాయమానో బహుధా విజాయతే యస్య ధీరాః పరిజావంతి యోనిం హరిచీలాం పదమిచ్చంతి వేధసః దేవేభ్యః ఆరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం వ్యాప్తం దక్షం జోరభృణీమహే ఆతం యజ్ఞాయ ఆతం యజ్ఞమదయే స్వస్తిరస్తురః స్వర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం అస్తద్విమహే చతుష్పదే ఇప్పుడు స్వామివారు రామానంద భక్తి స్వామివారు మన భక్తుల శిఖరార్థం అందరినీ చేసి మంగళాశాసనాలు చేస్తారు. ఉంటారు, నాకులు చేస్తుంటారు, కెళ్ళారు సత్యనారాయణ వివాహాలు చేస్తుంటారు, మీనాక్షి కళ్యాణ్ సౌకర్యాలు చేస్తుంటారు. దేశవ్యాప్తంగా చేసుకునే ఒకే ఒకటి ఏంటంటే సాక్షాత్ సీతారామ కళ్యాణం. సంవత్సరం ఎందుకు శ్రీరాముడు వచ్చినప్పుడు మనం భగవంతుడికి కళ్యాణం చేయాలి, భగవంతుడికి కళ్యాణం చేసి ఎంతో మనం గొప్పవాడా మనం అనుకోవాలి. తప్పకుండా మన గొప్పవాడు తొలినే చేసిన పూజా పనులు త్యాగపురం చెప్పినారు. ఎన్నో జన్మ నాగేజన్మే సరమే జన్మ ఆఖరి జన్మగా ఉంటేనే భగవంతుడికి మనం కళ్యాణం చేసుకోవాలి. ఆ కళ్యాణం చేసుకునే భాగ్యం కూడా ఎవరో చేసుకుంటారు, వాళ్ళు మనం కలిసి మనం దర్శనం చేసే భాగ్యం కూడా కలగబడితే భగవంతుడి అనుగ్రహం పరిపూర్ణంగా మనం ఉంటాం. విశేషాలు యజ్ఞస్థలం రోజు చేసుకుంటారు. ఈ సీతా కళ్యాణం ఈ రోజు
ఎక్కడ వెళ్ళాను ఇప్పుడు కూడా హైవే మీద వస్తున్నామంటే 2-3 కళ్యాణం అక్కడెక్కడ 20 వేసులు హైవే మీదనే చేస్తుంటారు. లోపల దేవాలయంలో స్థలం లేదు, మన హైవే మీదనే చేస్తుంటారు. అది కూడా మనం కళ్ళు చూసి ఇచ్చిపెట్టు లక్ష్మీ తన చేరిలో వస్తుంది మనకు. అంటే శ్రీరామ అని చెబుతాం, సీతారామ శ్రీరామ అని చెప్తాం. ఆ శ్రీపదం చేర్చి చెప్పిప్పుడు శ్రీ అంటే సాక్షాత్ లక్ష్మీ స్వరూపం. శ్రీరామ 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 అదే శ్రీరామ జయం శ్రీరామ జయం. ఈ పెద్ద శ్రీ అంటే సీతాను చేరుతుంది, రామ అంటే రామానుడిని, జయం అంటే ఎవరిని చేరుతుంది? సాక్షాత్ ఆంజనేయ స్వామికి వస్తుంది జయం. ఓ కార్యం జయప్రదంగా చేసుకోవాలంటే ఆంజనేయ స్వామితో అనుగ్రహం పరిపూర్ణంగా మనకు ఉండవు. 3 చేరింది శ్రీరామ జయం. ఈ 3 చేస్తుంటే ఇతరులు కూడా గుమ్మాలకు కొందరు ఇళ్ళు రాసి పెట్టుకుంటారు శ్రీరామ జయం ఉండు, లోపక్క కూడా ఉండాలి. మనం ఏం చేస్తుంటామో వచ్చేప్పుడు వెలవట పక్క వరకు శ్రీరామ జయం వేసి లోపల వెళ్ళిపోదాం. ఇంటి లోపల కూడా ఉండాలి. మన ఇంటి వచ్చి పైకి వస్తాము, బజారు వెళ్తాము, ఉద్యోగం వెళ్తాము, స్కూల్ వెళ్తాము, కాలేజీ వెళ్తాము. ఆ పదాలు చూసేప్పుడు శ్రీరామ జయం మనం మనసులో అనుకుని చెప్పేసి పైకి రావాలి. ఎందుకంటే ఇంటి గుమ్మం దాటి మనం బయట వచ్చేసి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తా అంటే మన దగ్గర లేదు. ఏమి ఎప్పుడు ఎక్కడ స్ట్రైక్ నడుచును, ఎక్కడ బంద్ చేశారు, ఎక్కడ ఏ గొడవ జరుగును, ఎక్కడ బస్సును ఆపిస్తాడు, ఎక్కడ ట్రైన్ ఆపిస్తాడు, ఎక్కడ ఫ్లైట్ ను ఆపిస్తాడు, ఎవరి వల్ల చెప్పినాడు. మన కర్మ మనం వచ్చి తిన్నగా మళ్ళీ మన తిరిగి వెళ్తా అంటే భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా మనకు ఉండకూడదు. అది కూడా ఇంటిలో గుమ్మాలో ఉండి ఇప్పుడు లోపక్క మన శ్రీరామ జయం రాసి పెట్టుకుంటే శ్రీ నమో నారాయణ, ఓ నమో భగవదే వాసుదేవాయ, ఏదో ఒక మంత్రం, నమశివాయ, సుబ్రహ్మణ్యాయ నమకం, ఆంజనేయాయ నమకం, ఏదైనా ఒక మంత్రం లోపల ఉంటే ఆ మంత్రం స్వదేశం మన పైకి వచ్చి చుట్టుకుంటాము. మన ఇంటికి గుమ్మానికి పైకి అసలు రోడ్లో పోయేవాళ్ళు సదీసి పోతే సాకిండ కూడా వెళ్ళిపోతున్నాడు. లోపక్క ఉండేవాళ్ళు మనకు ఏంటంటే మంత్రాన ఏదో మంత్రాన మననఖైది మంత్రగా అన్నాడు. తారక మంత్రం ఏరా అన్నాడు. నీ జీవనం పరిభావనం కైవల్యం కళ అంటే మనకు సాక్షాత్ రామచంద్ర మంత్రం చెప్తూ ఉంటారు. రామ్ 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 చెప్తూ ఉంటారు, రామ అని చెప్తూ నడుస్తూ ఉంటాము. ఏదో కాళ్ళు అడ్డుపడుతుంది, రాళ్ళు వేరే ఏదైనా మధ్యలో అడ్డుపడుతుంది, అయ్యోదా చెబుదాము రామ మనం పలకడం లేదు. అయ్యోను అయ్యో అలాగా కేకలు వేస్తాము కానీ రామాను మనం చెప్పలేదు. ఎంతకంత రామమంత్రం రామ 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 చెప్తూ వచ్చామంటే అంతకంత భాగం. ఏదో ఒక మంత్రం చాంటింగ్ ఓంకార్ అంటే కొందరు చెప్పవలసి ఉంటారు, కొందరు చెప్పకూడుతుంటారు, ఏదో డైనమాలో పెట్టిస్తారు. మనకు రామమంత్రం ఆ మాట లేనే లేదు. మనకి ఎప్పుడప్పుడు ప్రశాంతత కావాల్సి ఉందో, మనసు ప్రశాంతిగా ఉండదు, అప్పుడు రామ్ 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 జపం. ఆ రామ జపం చేసి ఉండదు బ్రహ్మచారిగా ఏమి యుధ సంజీవమూర్తిగా ఆంజనేయ స్వామి నేటికి కొలుస్తాం. ఇప్పుడు ఈ మనం ఇక్కడ రామ సీతా కళ్యాణం చేసుకుంటాము. ఎక్కడో మనకు కనిపించకుండా ఆంజనేయ స్వామి వచ్చి ఇక్కడ కూర్చుంటాడు. ఎక్కడెక్కడ రామ మంత్రం చెప్తాడో, ఎక్కడెక్కడ రాముని కొలుస్తారో అక్కడంతానే ఉంటా అంటాడు.